సోషల్ మీడియా తిరిగేస్తా ఉంటే ఇప్పుడే ఒక ప్రముఖ వార్త చదవడం జరిగింది. అదేంటంటే హైదరాబాద్ లో 42% క్షీణించినటువంటి అపార్ట్మెంట్ల అమ్మకాలు జూలై టు సెప్టెంబర్ మధ్యలో పోయిన సంవత్సరము 20,000 పైచిలుగు అపార్ట్మెంట్లు అమ్ముడుపోతే ఈ సంవత్సరం అదే కాలంలో జూలై టు సెప్టెంబర్ మధ్యలో 12,000 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికి పోయినాయని ప్రాప్ ఈక్విటీ అనే ఒక ఆన్లైన్ సంస్థ చెప్పింది. మీరు చూస్తూనే ఉన్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బతీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ లో ఇలా పెట్టుబడులు ఏమి రాకపోగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం దమాలని పోయి ఇక్కడ కొనుగోలు జరుగుతలేవు. రియల్ ఎస్టేట్ మీద నమ్ముకున్నటువంటి ఒక 20 లక్షల మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. ఈ సన్నాసికి పెట్టుబడులు తీసుకొచ్చే తెలివి లేదు, ఇంగిత జ్ఞానం లేదు, సబ్జెక్ట్ లేదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఏమీ రాదు. దావోస్ పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి తనకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుని ఇజ్జత్ తీసింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలంటే కనీసము ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ ఉండాలి. ఐటీ మినిస్టర్ గారేమో నిద్రపోతున్నటువంటి రేపు చూసిన శ్రీధర్ బాబు గారు. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయా రావా అనేది చాలా దారుణమైనటువంటి సంకోచంలో ఉన్నాం అందరం కూడా. ఎందుకంటే గడిచినటువంటి 10 ఏళ్లలో కేటీఆర్ గారి అధ్యక్షతన ఇండస్ట్రీస్ మినిస్టర్ గా వారు దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో. దాని ద్వారా 18 నుంచి 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి ప్రైవేట్ సెక్టర్ లో కలగడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి గానీ కనీస అవగాహన కూడా లేదు పెట్టుబడుల మీద. వీళ్ళు పోతారు, అమెరికా పోతారు, ఇంగ్లాండ్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, 7 కంట్రీకి పోతారు, ఖర్చులు పెడతారు, కానీ వాటి ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు మాత్రం శూన్యం, గుండుసున్నా. ప్రజలు అర్థం చేసుకోండి, మీరు ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం వల్ల మనకు ఒరిగేదేమీ లేకపోగా వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు అబద్ధ హామీలు నమ్మి మన చెవుల్లో వీళ్ళు పూలు పెట్టిరు. మనం నమ్మి అనవసరంగా వీళ్ళకి ఓట్లు వేసినాం. ఒక్క హామీ అని నెరవేర్చారు ఈ సన్నాసి ప్రభుత్వం? ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో బస్సులు రెడీగా ఉన్నాయని చెప్పేసి మహిళలకు ఇంత బస్సులు ఫ్రీ ఇస్తున్నారు, అది తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి దాదాపు 6 హామీలు అంటే ఒక్కొక్క హామీలో మళ్ళీ 3 సబ్ హామీలు ఇచ్చారు. అంటే 18 హామీలలో ఒకే ఒక్క బస్సు హామీ మాత్రమే నెరవేర్చింది. రైతులకు బోనస్ వీకింది, పింఛన్లకు ఇస్తా అన్న 4,000 రూపాయలు పింఛన్ వీకింది, మహిళలకు ఇస్తా అన్న 2,500 వీకింది, తులం బంగారం తుస్మన్నది, రైతు భరోసా వేయింది, దళిత బంధు వేయింది, రుణమాఫీ సగమే జరిగింది, రైతులకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ వీకింది, ఆడపిల్లలకు ల్యాప్టాప్లు, సైకిళ్లు, చదువుకున్న వాళ్ళకు 2 లక్షలు 4 లక్షలు అని చెప్పేసి అన్ని అర్రస్పాట కదా వాడినట్టు వాడిన రోజు. ఇప్పటికైనా ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఈ సన్నాసులను ఎన్నుకున్నందుకు ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి. మనకు హైదరాబాదే ప్రధాన వనరు. హైదరాబాద్ లో ఇలా పెట్టుబడులు రాకపోతే తెలంగాణ మొత్తం కూడా డీలా పడిపోతుంది. అటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మొన్న దారుణంగా దెబ్బతీసింది. అక్కడ ఒక 2 ఎమ్మెల్యేల మధ్యలో చిచ్చు పెట్టి ఒక ఎమ్మెల్యేకి పోలీస్ కి ఎస్కాట్ వాహనం ఇచ్చి దాదాపు 100 మంది గుండాలు తీసుకుపోయి ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించి. ఇదేనా అసలు ఇలా హైదరాబాద్ లో మనం కోరుకుంటున్నటువంటి శాంతి భద్రతలు? ఈ నగరానికి ఏమైందని ప్రధాన శీర్షికల్లో ప్రధాన పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. వీళ్ళు రాజ్యంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు 400 మందో 500 మందిలో హత్యలకు గురవడం జరిగింది. హైదరాబాద్ లో దాదాపు 1,000 మంది వరకు అత్యాచారాలకు గురవడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం, శాంతి భద్రతలు లేనటువంటి హైదరాబాద్ సిటీ మనం గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా చూడలేదు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సన్నాస్థానం వల్లనే జరుగుతుంది. ప్రజలు ఇది యాద పెట్టుకోండి. థ్యాంక్ యూ.